తర్వాత నాలుగవదిగా చూసినట్లయితే అబ్రహాముకు ధనాపేక్ష లేదు. ధనాపేక్ష లేదు. సాతానుడు అనేక విధాలు అనేక రూపాల్లో వస్తూ ఉంటాడు. అబ్రహాంకు ఒక పరీక్ష వచ్చింది, ధనాపేక్ష. ఆదికాండము 14వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే 14వ అధ్యాయంలో 13వ వచనము నుండి 21వ వచనం వరకు, ఆదికాండము 14వ అధ్యాయం 13 నుండి 21, 22 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ శత్రురాజులైన నలుగురు సదోమ గొమొర్రా రాజులైన వాళ్ళతోటి 5గురితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే శత్రు రాజులు వచ్చి సదోమ గొమొర్రా రాజులను, తర్వాత ఇందులో లోతు మనుషులను, లోతును కూడా ఆ సంపద కూడా పట్టుకొని ఆ శత్రు రాజులు వెళ్ళిపోయారు. ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనంలో ఒక మనుషుడు చెప్పాడు, అయా మీ తమ్ముడు మీ లోతు ఉన్నాడు, ఆయన కూడా పట్టుబడ్డాడు, శత్రు రాజులు తీసుకెళ్ళిపోయారు అని చెప్పగానే ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనములో 14వ అధ్యాయము 14వ వచనములో చూసినట్టయితే, తన ఇంటినున్న వాళ్ళు యుద్ధ వీరులే 318 మంది ఉన్నారు. అబ్రహాం ఒక్కడే కాదు ఉంది. దాని నా లెక్క అయితే నాకు లెక్క కనపడుతుంది, 318 ఉన్నారు. వాళ్ళు పేరెంట్స్, తర్వాత అక్కడ పని వారు చూస్తే 1000 మంది పైగా ఉన్నారు. అక్కడ అబ్రహాంతో వెంబడించిన వారు ఒక లెక్క ఉంది. అంతమంది 318 మంది యుద్ధం చేసే బలవంతుల్ని ఎంట పెట్టుకొని ఆ రాజులు వచ్చి ఈ రాజులు జయిస్తే ఈయన వెళ్ళి ఆ జయించిన రాజులను జయించాడు. అబ్రహాము గొప్ప యుద్ధ వీరుడు, ధైర్యవంతుడు కూడా. ధైర్యవంతుడు, గొప్ప వారియర్ అబ్రహాం. వాళ్ళందరూ సంహారం చేసి వీరు కొల్లగొట్టుకున్న ఈ మనుషులను, ఆ ధనాన్ని మరలా తిరిగి తీసుకొస్తున్నాడు అబ్రహాం. ఆ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 1వ వచనం చూసినట్టయితే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొనినో అతన్ని ఆశీర్వదించెను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో. అబ్రహాం రాజులను సంహారం చేశాడు. అబ్రహాము వాస్తవానికి ఈయన మహారాజు కూడా. బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండం 23, 5, 6 వచనంలో హేతు కుమారులు అంటారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు. అబ్రహాం మహారాజు. అబ్రహాం గుణలక్షణాలు, అబ్రహాం మహారాజు, ధైర్యవంతుడు, వారియర్, యుద్ధ వీరుడు. 318 మంది వెళ్ళి రాజులను జయించిన ఆ రాజులను సంహారం చేసి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 17 నుండి 18, 19 వచనాల్లో అక్కడ ఒక ఆయన అకస్మాత్తుగా ఎదురయ్యాడు. ఎవరంటే ఆయన షాలేము రాజు అని. ఆ షాలేము రాజు ఎవరంటే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చక్కగా రాయబడింది. ఆయన ఎవరా షాలేము రాజు, ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తాడు. ఆ షాలేము రాజు ఎదురయ్యాడు. ఎదురయ్యి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే వెంటనే తాను కొల్లగొట్టిన వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చాడట. అందులో శ్రేష్టమైనవి ఇచ్చాడట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం, ఇతడు ఎంత ఘనుడో చూడుడి, తాను అన్నిటిలో శ్రేష్టమైన ఇతడు మూల పురుషుడు. దయచేసి గమనించండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం, ఇతడు ఎంత ఘనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతన్ని కొల్లగొట్టిన శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. లుక్ ఎట్ అబ్రహాం, కన్సిడర్ అబ్రహాం, హౌ గ్రేట్ మ్యాన్. ఎంత గొప్ప వ్యక్తో చూడండి.
తాను కొల్లగొనిన రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్నప్పుడు ఆ మెల్కీసెదెకు ఆ షాలేము రాజు ఎదురైనప్పుడు ఆయన అన్నిటిలో శ్రేష్టమైనవి, అన్నిటిలో ఎన్నో తెలియదు, అందులో శ్రేష్టమైనవి అన్నిటిలో 10వ వంతు, బంగారులో 10వ వంతు, వెండిలో 10వ వంతు, వస్త్రాల్లో 10వ వంతు ఎన్నో ఇచ్చుకుంటూ వచ్చాడట. అందుచేత హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఎంతో ఘనుడు చూడుడి, ఇతడు గొప్పవాడు, గ్రేట్ మ్యాన్. ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళండి, వాళ్ళు త్యాగం చేస్తారు. ఎందుకంటే 4వ లక్షణం ఏంటంటే ధనాపేక్ష లేదు. ఆయనంత కొల్లగొట్టుకుంటూ వచ్చాడు. ఇది నాకే కావాలని తనకు లోభత్వం లేదు, మొత్తం నాకే కావాలి, అది లేదు. ఆయన యాజకుడు, ఆయన గుర్తుపెట్టాడు, ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడని గుర్తుపెట్టగలిగాడు. ఎలా గుర్తుపెట్టగలిగాడంటే ద్రొట్టె ద్రాక్షసం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. ఆయన బ్లెస్ చేశాడు, మెల్కీసెదెకు బ్లెస్ చేశాడు. ఆశ్రయింపబడిన వాణిని ఇంకా ఆశ్రయించాడు. అప్పుడు ఈయన అన్నింటిలో 10వ వంతు ఇచ్చాడు, బ్లెస్ తీసుకున్నాడు. చూడండి, ధనం వచ్చింది. ధనము ఆయన దేవునిది అన్నట్టుగా యాజకుడు, సర్వోన్నతుడు యాజకుడైన మెల్కీసెదెకు అన్నిటిలో శ్రేష్టమైనవి 10వ వంతు అన్నిట్లు ఇచ్చాడట. అందుచేత అబ్రహాం గ్రేట్ మ్యాన్ అన్న, గొప్ప, ఇతడు ఎంతో ఘనుడో చూడండి అన్న. అబ్రహాంకు ధనాపేక్ష లేదని మళ్ళీ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 14వ అధ్యాయంలోనే తర్వాత 19, 20, 21, 22 వచనాల్లో సొదొమ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎదుగోయా నీ వస్తువులు రిటర్న్ తీసుకొచ్చాను, లోతుకి ఇచ్చేసాడు. తర్వాత లోతుని విడుదల చేశాడు. అప్పుడు సొదొమ రాజు ఏమన్నా అంటే, నా మనుషులు నాకు ఇచ్చేయి, ఈ వెండి బంగారాలు నువ్వు తీసుకో అన్నాడు. అబ్రాహాం ఏమన్నాడు, నీ నూలు పోగైనను నీ చెప్పుల వారైనా నాకు అవసరం లేదు, నీ సొమ్ము నాకు వద్దు. ఈ రోజు నువ్వు ఇచ్చే దానివల్ల నేను గొప్పోడైనా రేపు అంటావేమో, నాకు నీ నూలు, నీ దారమైనను నీ చెప్పుల స్ట్రాప్ అయినను నాకు అవసరం లేదు, నాకొద్దు. ఎందుకంటే అబ్రహాంకు ధనాపేక్ష లేదు. ధనాపేక్ష లేనివాడు అబ్రహాం. ఇది 4వ గుణ లక్షణం.